హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి అమ్మాయి. వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కదా రెసిపీ ఏంటో. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా చేసుకొని కోడిగుడ్డు పులుసు ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. అది కూడా పాతకాలం పద్ధతిలో. ఒకసారి చూసేయండి. కాసిన్ని మెంతులు, కొన్ని ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అంతే, కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మగ్గాక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఈవెన్గా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం బాగా మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. అంటే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా చింతపండు గుజ్జుని. ఇది ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది చూసారా, దానంత చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జండి. ఇది బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఈ పులుపంతా ఉల్లిపాయలకి, పచ్చిమిర్చికి, టమాటాకి బాగా పడుతుంది. ఈ స్టేజ్లో కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనకి పులుసు కన్సిస్టెన్సీకి ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకొని తర్వాత ఇందాక నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపించాను చూసారా, మెంతులు, ఆవాలు, వాటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, వాటిని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది పులుసుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే పులుసుకి మెంతులు, ఆవాలు చాలా బాగుంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఎగ్స్ని గీట్లు పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఈ పులుసులో యాడ్ చేశాను. చూసారా, మన డెలీషియస్ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లవ్ యూ ఆల్.